హాయ్ అండి. ఈరోజైతే నువ్వుల పచ్చడి చేస్తున్నా. టమాటా నువ్వుల పచ్చడి దోశలకు చాలా బాగుంటుంది. పల్లి చట్నీ కంటే ఈ పచ్చడి బాగుంటుంది. ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి, తీసేసుకొని మళ్ళీ బగోన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే పచ్చిమిరపకాయలు ఇవి మంచిగా కొద్దిసేపు ఫ్రై కావాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. టమాటా అయితే వేసుకోవాలి. టమాటా అయితే ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గిపోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి కదా, కొంచెం చింతపండు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఇంకొక నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న నువ్వులు పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర మిక్సీ తిప్పుకోవాలి. ఫస్ట్ దాంట్లోనే వేయించి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, ఇందాక పౌడర్ వేసుకున్నాం కదా, నువ్వుల పౌడర్ వేసుకోవాలి. ఇది నువ్వుల పౌడర్ వేసుకుంటేనే మంచిగా కలిసిపోతుంది పచ్చడిలో. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడైతే పచ్చడిలో పోసేసుకోవాలి. మంచి టమాటా పచ్చడి దోశలకైతే బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ పచ్చడికి దోశ అయితే వేసుకొని తినేస్తా. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నా. చాలా బాగుందండి. నచ్చితే లైక్